మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. సో హౌ ఆయన అప్పుడు ఆ టైంలో మీతో ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవారు? మీరు హౌ ఓల్డ్ వర్ యూ దట్ టైం? అంటే వెన్ హీ పాస్డ్ అవే ఐ వాస్ డూయింగ్ మై 11th 12th స్టాండర్డ్ అనమాట. లాంగ్ టైం బ్యాక్. అప్పటికి మీరు ఇంకా ఈ ఎంసెట్ ఇవి రాసి ఇంకా అందులోకి రాలేదు. ఇంకా రాలేదండి అప్పుడు. ఎస్ నో ఐ వాస్ వెరీ యంగ్ వెన్ హీ పాస్డ్ అవే. యా, బట్ ఆయన ఇప్పటికీ కూడా ఉండుంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. He should be quite happy, yes, of course. He was always proud of us. మనం ఏం చేసినా కూడా he was always proud of us. ఫస్ట్ వచ్చినా కూడా he would say చాలా బాగుంది మా అని. He used to be always there for us. ఎంత బిజీ అయినా కూడా he used to come to our house every week అందరు ఇంటికి వెళ్తారనమాట. ఎందుకంటే బికాస్ everyone is in different places, he used to go around everyone's place ఒక 1.5 2 hours స్పెండ్ చేసి అందరితో మాట్లాడి used to go as a family man first. సో ఎప్పుడు తాతగారు అంటే ఐ ఓన్లీ యూస్ టు సీ హిమ్ యాజ్ తాతగారు అండ్ నాట్ శోభన్ బాబు. అది అప్పుడు ఎప్పుడు నాకు అది తెలియలా. నాకు ఎప్పుడు ఆయన అంత ఫేమస్ అని తెలిసిందంటే నేను ఒకరోజు ఆయన విలేజ్కి వెళ్ళాను అనమాట. సో ఆయన బర్త్ ప్లేస్. ఆ రోజు వెళ్ళినప్పుడు ద హోల్ విలేజ్ వాజ్ దేర్ చూడటానికి, నన్ను చూడటానికి. సో ఐ మీన్ ఐ డోంట్ ఈవెన్ నో హూ, ఐ మీన్ అప్పుడు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు అప్పుడు. జస్ట్ టు సీ హూ ఐ వాస్ అనేది అన్ని మంది వచ్చినప్పుడు ఐ డిసైడ్ ఓ మై గాడ్ తాతగారు అంటే అంత ఫేమస్ అని చెప్పి అక్కడ. అంతవరకు నాకు తెలియలా. సినిమాలు కూడా చూడలేదు తాతగారు? వి నెవర్ యూస్ టు వాచ్ మూవీస్ అట్ హోమ్. అయ్యో, అసలు మూవీస్ అనేది యూనో యూ వుడ్ నాట్ ఎంకరేజ్. ఆయన మూవీస్ కూడా ఆయన నా తాతగారు మూవీస్ ఐ ఓన్లీ సా 2 of them. ద లాస్ట్ వన్ వచ్చి ఆయన ఉన్నది లాస్ట్ మూవీ ఆయన చేసినప్పుడు ఐ వాజ్ స్టిల్ యంగ్ అనమాట. దట్ ఈస్ ఓన్లీ మూవీ ఐ సా ఇన్ ద థియేటర్స్. యావడి వచ్చింది అని చెప్పి వచ్చింది. దట్ వాస్ ద ఓన్లీ మూవీ ఐ సా ఆఫ్ హిస్ ఇన్ ద థియేటర్స్. అసలు అంతకు ముందు సినిమాలు ఏవి, ఆ తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా? నో, హీ హస్ నెవర్ ఆస్క్డ్ us to watch and he has never వాంటెడ్. అదే చెప్పాను కదా, మాకు ఓన్లీ తాతగారు అంటే తాతగారు మట్టికే తెలుసు. డెంట్ నో మా శోభన్ బాబు. ఓకే, యూజువల్గానే అలా అంత పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే యూజువల్గానే ఇంటి చుట్టూ ఎప్పుడు ప్రొడ్యూసర్లో, డైరెక్టర్లో, లేకుంటే కో ఆర్టిస్ట్లో వస్తుంటారు. ఒక హంగామా ఉంటుంది, ఆడియన్స్ వస్తుంటారు, మేము మీ ఫ్యాన్లు అనేది. అలాంటి అట్మాస్ఫియర్ ఉండకపోయేది అసలు? నెవర్ మనకి అట్లా అట్మాస్ఫియరే లేదనమాట. ఎస్, అంతా డిస్టెన్స్ చేస్తారు. తాతగారు ఎప్పుడు ఈ డిస్టెన్స్లోనే పెట్టుకునేవారు. అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఆయన మట్టికి ఆయనకి వేరే ఫామ్ హౌస్ ఉంటుంది అనమాట. అక్కడ మట్టికి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇంటికి దగ్గర నథింగ్, ఇట్స్ ఓన్లీ ఫ్యామిలీ. సో ఇప్పుడు తాతగారి సినిమాలో ఒకటే చూసారు. దెన్ వాట్ అబౌట్ అదర్ ఆర్టిస్ట్లో, వెబ్ సిరీస్లో ఇప్పటిదాకా మీరు చూడరు అసలు? మూవీస్ చాలా తక్కువ అండి. మూవీస్ చూసే చాలా తక్కువ. బికాజ్ తెలుగు దాంట్లో ఇంకా కొంచెం తక్కువ. ఎందుకంటే మనం మెయిన్గా తమిళనాడు ఉన్న వల్ల తెలుగు మూవీస్ ఎక్కువ చూడడం. కానీ బట్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. బాహుబలి అంతా ఇస్ మై ఫేవరెట్ అనమాట. ఐ హావ్ సీన్ క్వైట్ ఆల్ ద 3 parts. ఈ సాలార్, కల్కి ఇవన్నీ కూడా చూసారా? కల్కి చూడలేదు కానీ బట్ ఐ హావ్ సీన్ ద బాహుబలి. ఎన్నిసార్లు చూసారు? వన్స్. ఓకే ఓకే. సో యూజువల్గానే ఉండేది ఏంటంటే ఇలా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారు, సూపర్ స్టార్ ఉన్నారు, వాళ్ళని సీనియర్ మోస్ట్ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు వారసులుగా వచ్చేస్తూ ఉంటారు కదా. అసలు అలా ఎప్పుడు అనుకోలేదు ఎవరు తన పిల్లలు కానీ గ్రాండ్ కిడ్స్ కానీ రావాలి అనే ఆలోచన శోభన్ బాబు గారికి లేదా? ఆయనకి లేదండి, డెఫినెట్గా హీ డెంట్. కానీ ఎప్పుడు స్టాప్ చేయలేదు. కానీ he has never encouraged anyone also to get into movies. But మనమే చూసాం ఎంత ఆయన స్ట్రగుల్ చేశారు, ఎంత he has worked for this అని చెప్పి. It is not an easy task. అందరూ వచ్చి everyone can become an actor, but everyone cannot become a Shobhan Babu. Exactly. So if you can do something better at what you can do, you work on that, and it is what we thought. all the grandchildren, everyone is doing very well in their own friends and yeah. ఎలా ఉండేది చైల్డ్హుడ్ మరి మీతో తనతో మీరు? He used to give enough time for us. Ante vachi he used to talk about values, family values, work values, ethics, education. Either he used to talk all times. He used to give me handwritten letters anamata. Oh, I still have those handwritten letters at home. Memories. Yes. Em undedi అందులో లెటర్స్ లో? Time gurinchi you speak, be time management gurinchi. Everything has some thing, and it value for your life, value add to your life, not to waste time. Do the best of what you can.
ఇట్ డజంట్ మ్యాటర్, రిజల్ట్స్ డోంట్ మ్యాటర్, డూ యువర్ బెస్ట్, ఇట్లాంటివే ఉన్నాయి అనమాట. సో స్మాల్ వాల్యూస్ యూస్ టు గివ్ అస్. తాతగారు చెప్పిన తర్వాతే డాక్టర్ అవ్వాలనిపించిందా, లేదు అవ్వాలి అనేటువంటి కోరిక కూడా ఉందా? ఐ ఆల్సో వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్ బై మై సెల్ఫ్. నాకు కూడా కోరిక ఉండింది. ఇమాజిన్ ఒక్కసారి ఎప్పుడైనా అలా ఆఫర్ వచ్చింది వెళ్ళిపోయాను సినిమాలో యాక్ట్ చేయాలి అంటే? అంటే ఇఫ్ ద ఆఫర్ అంటే మనకి అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా. నాకు దాని తర్వాత కూడా హిందీలో కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు 2-3 వెబ్ సిరీస్కి కూడా అడిగారు, కానీ మళ్ళీ బాంబేలో వచ్చి 1 month ఉండాలి, 2 months ఉండాలి అని చెప్పారు. సో అగైన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్, ఛాలెంజింగ్ యాజ్ అ వర్కింగ్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో టు డూ దట్ అనేది ఇట్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఎప్పుడైనా తీసుకున్నారా యాక్టింగ్ లో ట్రైనింగ్ కానీ ఇలాంటి? నో, నెవర్ హ్యాడ్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్. లేదు, డాన్స్? నో నథింగ్, జస్ట్ వర్కింగ్ అవుట్. I have seen so many videos మీది జిమ్ లో ఉన్నప్పటిది, లైక్ వెన్ యు ఆర్ షోయింగ్ యువర్ మజిల్స్, ఇవన్నీ లెగ్స్ చూసుకుంటూ ఇవన్నీ ఇంత టైం స్పెండ్ చేస్తున్నది యూజువల్ గానే మనకి సెలబ్రిటీస్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, మోడల్స్ చేస్తారు. డాక్టర్స్ ని వి సీ వెరీ లెస్ పీపుల్ కదా అంతసేపు టైం పెట్టుకొని లైక్ షోయింగ్ దట్ మజిల్. సో ఆ ఫీల్ ఎందుకు అనిపిస్తుంది మీకు? I wanted to change that trend. I wanted to impose on people అనమాట. అంటే the importance of fitness is not only for you. ఇప్పుడు నేను వచ్చి ఎవరైనా వెయిట్ లాస్ చేయమని చెప్తే they should listen to me. సో అందుకే నా ఫస్ట్ టైటిల్ ఉంటుంది, when I ask my patients to lose weight, they listen to me అని నేను రాశాను అనమాట. బికాస్ ఇట్ ఇస్ ట్రూ. ఇప్పుడు డాక్టరే హెవీగా ఫ్యాట్గా ఉండి వాళ్ళు వచ్చి వెయిట్ లాస్ చేయమంటే who's going to do? No one's going to listen కదా. So you be an example to what you teach. So I wanted to be a forefront of that. And it's working out good so far. Yeah. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత శోభన్ బాబు గారికి ఏమో అందాల నటుడు అనేటువంటిది ఉంది కదా, సోగ్గాడు అని ఇలా పిలిచేవాళ్ళే కదా. మిమ్మల్ని చూడగానే అదే గుర్తొస్తోంది, లైక్ జూనియర్ శోభన్ బాబు లాగా ఉన్నారు అనే కాంప్లిమెంట్స్ చాలా మంది వస్తారు చెప్తారు అట్లా అనమాట. నాకు చూస్తే తాతగారు చూసినట్టు ఉంది అని చెప్పి చాలా మంది వచ్చారు. బట్ అఫ్ కోర్స్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అ లెజెండ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఐ కాంట్ కంపేర్ with them, but definitely I'm happy. I feel proud if someone tells me that అనమాట. ఎంగేజ్ లో శోభన్ బాబు గారు ఎలా ఉంటారో సురక్షిత్ కూడా అలాగే ఉన్నారు. అదే I've heard that a couple of times కానీ, but yeah, you just feel good అంతే. I don't think that is true, but whatever it is, you take the compliment when it comes కదా. సో ఇలా ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉండగలుగుతారు మీరు? It's part of my job. అంటే I get used to it. I mean, even to patients, మీరే sad గా ఉంటే why would patients come to you? They come to me because they get that little bit of energy. They are happy to talk to me. So దాని వల్ల వచ్చి I feel that you should give a positive environment always అని చెప్పి. సో చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు. అందరూ గ్రాండ్ కిడ్స్ కూడా అలాగే ఫీల్ అయ్యారా? దే హావ్ సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. yes అందరూ దే హ్యాడ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. మా తాతగారు చూసారంటే అందరూ డాక్టర్ అవ్వాలి కానీ అందరూ ఇంజనీర్ కావాలి కానీ అట్లా ఏం లేదు. కానీ హీ సెడ్ find their own identity and everyone is doing great in their own respective fields. And I mean, if he is there today, he'll be proud of everybody. Yeah, ఏంటంటే నేను it has just fortunate ఏంటంటే ఒక 3-4 things have come together అనమాట. ఈ 4.5 kg ఇది ఓల్డ్ గిన్నెస్ రికార్డ్ బ్రేక్ అయింది. శోభన్ బాబు గారు వాళ్ళ ఇది గ్రాండ్ సన్ అంతా ఒక ఇదిగా వచ్చి ఇట్ హస్ ఫార్మ్డ్ నెరేటివ్ అండ్ ఇట్ బికేమ్ వైరల్ అనమాట. బట్ otherwise everyone is doing fantastic in each and everyone's field. All the grandchildren. Yeah, మీరు చెప్పినట్టుగా ఇంతకంటే ముందు కూడా మీకు యూట్రస్ కట్ అయిపోయింది, బేబీ బయటకు వస్తుంది, so many things. అవన్నీ చేసినప్పుడు ఇంత పెద్దగా ఎందుకు లైమ్ లైట్ అనేది, అయ్యో డాక్టర్ సురక్షిత్ గారు ఉన్నారు అక్కడ, శోభన్ బాబు గారి మనవాడు, ఇలాంటిది అనేది ఎందుకు రాలేదు? మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేశారు? I've given a TEDx talk. I've done so many things కానీ, but as you see, it's just time అంటారు కదా. It's just that it had to take its time. ట్రూ. సో ఇప్పుడు టెడెక్స్ టాక్ కూడా అది లైక్ మోస్ట్ వాచ్డ్ వ్యూ డాక్యుమెంటరీ లాగా ఉంది, అది ఎక్కువ మంది చూసారు. ఇవన్నీ చూసినప్పుడు లైక్ ఏం ఫీల్ అవుతారు మీరు? ఇన్నర్గా ఉండేటువంటి ఫీలింగ్ ఏంటి అసలు? I always wanted to do something different. I always wanted to be different. And especially in my field వచ్చి we wanted to make a change. ఎందుకంటే I think వచ్చి ఆ old formula doesn't work anymore. We need to break the trend, and I want to be the trend breaker. But I always look at myself that way, and I want to continue on the same path.